హారర్ సినిమాలు చాలానే చూశాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం భయపెట్టడం కంటే మనసులో అసౌకర్యం పెడతాయి. అలాంటి సినిమా ఇదే. మొదటి 10 నిమిషాలు చూసేటప్పుడు అది సాధారణ హారర్ అనిపిస్తుంది. కానీ స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ ఏదో తేడా జరుగుతుందన్న ఫీలింగు మొదలవుతుంది. ఈ సినిమాలో పెద్దగా అరుపులు, ఆకస్మికంగా వచ్చే భయాలు ఉండవు. కానీ నిశ్శబ్దంతోనే భయపెడుతుంది. ప్రతి సీన్లో కూడా ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ చెక్కబొమ్మ కనిపించే సన్నివేశాలు అయితే నిజంగానే వెన్నులో చలి పుట్టిస్తాయి. దర్శకుడు కథను చాలా నెమ్మదిగా తీసుకెళ్లినా ప్రతి సీన్ తర్వాత ఆసక్తి మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే భయపెట్టడానికి పెద్దగా ప్రయత్నించకుండా వాతావరణంతోనే టెన్షన్ పెంచడం. చివరి అరగంట అయితే పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. ఏం జరుగుతుందో అర్థమైనా తర్వాత ఏమవుతుందో ఊహించలేం. ముఖ్యంగా రాత్రి ఒంటరిగా చూస్తే ఈ మూవీ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందరికీ నచ్చే సినిమా అయితే కాకపోవచ్చు, కానీ నెమ్మదిగా వెళ్ళే డార్క్ హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది తప్పకుండా నచ్చుతుంది. ఇంతసేపు నేను మాట్లాడేది ఓడిటి సినిమా గురించే. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాప్ చేయండి. థ్యాంక్ యూ.